ఒకసారి శమంతకమణి కోసం శ్రీకృష్ణ భగవంతుల వారికి జాంబవంతుల వారికి యుద్ధం జరుగుతుంది ఒక గుహలో. ఆ గుహలోనే నేను ఉన్నాను. ఇక్కడ స్వయంభు శివలింగాలు ఉన్నాయి. ఇక్కడ మనమే శివలింగాలకు అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్వయంభుగా వెలిసినటువంటి శివలింగాలు. ఇక్కడ ఉన్న ప్రతి శివలింగానికి జాంబవంతుడు పూజలు చేసేవారు. ఇదిగో ఇదే ఆ గుహ. ఈ గుహలోనే 28 రోజుల పాటు యుద్ధం జరిగింది శ్రీకృష్ణ భగవంతుల వారికి అలాగే జాంబవంతుడు వారికి. ఈ ప్రదేశం గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్కు ఒక 14 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. జాంబవన్ కేవ్స్ అనేది పిలుస్తారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ గుహలను కాపాడుతూ వస్తున్నారు. గుహల్లోకి వెళ్ళేటప్పుడు ఇలా ఉంటుంది. మనకి స్టెప్స్ లాంటి ఏర్పాటు చేసి లోపలికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. మనమైతే కిందికి అయితే దిగి వెళ్లాల్సి ఉంటుంది. సత్రాజిత్తు అనే రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందుతాడండి. ఆ మణి రోజుకు 8 బారుల బంగారాన్ని ఇస్తుంది. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ మణిని మెడలో ధరించి వేటకు వెళ్తాడు. అక్కడ ఒక సింహం ఆ ప్రసేనుని చంపి మణిని తీసుకువెళ్తుంది. ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి ఆ మణిని తన కుమార్తె అయిన జాంబవతికి ఆడుకోవడానికి ఇస్తాడు. అయితే ప్రసేనుడు తిరిగి రాకపోవడంతో ఆ మణి కోసమే శ్రీకృష్ణుడే ప్రసేనుడిని చంపాడని సత్రాజిత్తు అంటే నింద వేస్తాడు ఎవరు శ్రీకృష్ణ భగవంతుల వారి పైన. ఈ నిందను పోగొట్టుకోవడానికి శ్రీకృష్ణ భగవంతుల వారు అడవికి వెళ్తారు. అయితే అంతమంది ఉండగా శ్రీకృష్ణ భగవంతుల వారి పైన ఎందుకు నింద వేయాల్సి వచ్చింది అంటే దానికి ముందు ఏం జరిగి ఉంటుందంటే శ్రీకృష్ణ భగవంతుల వారు మీ దగ్గర శమంతకమణి ఉంది కదా, ఆ మణిని నాకు ఇస్తే అందులో నుంచి వచ్చినటువంటి బంగారాన్ని రాజ్య పరిపాలన కోసం రాజ్యంలో ఎలాంటి ఇట్లా చెప్పచ్చు అంటే రాజ్యాన్ని గొప్పగా తీర్చిదిద్దడానికి ఉపయోగిస్తాను అని అడుగుతారు. అందుకు సత్రాజిత్తు అనే రాజు ఒప్పుకోడన్నట్టు. ఓకేనా, ఇదంతా జరిగి ఉంటుంది. అయితే శ్రీకృష్ణ భగవంతుల వారు అడవిలో అడుగు జాడలను గమనిస్తూ వెళ్తాడు. ప్రసేనుడి మృతదేహం కనబడుతుంది. అక్కడి నుండి సింహం అడుగు జాడలు ఆపై జాంబవంతుడిని అడుగు జాడలను బట్టి ఒక పెద్ద గుహ దగ్గరికి చేరుకుంటారండి. శ్రీకృష్ణ భగవంతుల వారు గుహ లోపలికి వెళ్ళగా అక్కడ జాంబవంతుడి కుమార్తె ఉయ్యాలలో ఆ మణితో ఆడుకుంటూ ఉంటుంది. అక్కడి దాది అంటే అక్కడ ఉన్నటువంటి ఒక నర్స్ టైపు అన్నట్టు శ్రీకృష్ణ భగవంతుల వారిని చూసి గట్టిగా అరుస్తుంది, ఎవరో వచ్చారన్నట్టు. ఆ అరుపు విన్నటువంటి జాంబవంతుడు కోపంతో అక్కడికి వస్తాడు. తన కుమార్తెను ఏమైనా చేస్తారేమో, ఎవరో వచ్చారు శత్రువులు అని. తన ఇంటికి వచ్చిన అపరిచితుడిని శత్రువుగా భావించినటువంటి జాంబవంతుల వారు శ్రీకృష్ణ భగవంతుల వారి పైన దాడి చేస్తారు. ఒక భీకర యుద్ధం జరుగుతుంది. శ్రీకృష్ణ భగవంతుల వారు మరియు జాంబవంతుడి మధ్య యుద్ధం అత్యంత భీకరంగా జరిగింది. పురాణాల ప్రకారం ఈ యుద్ధం యొక్క ముఖ్య విశేషాలు ఏంటంటే ఈ యుద్ధం ఏకదాటిగా 28 రోజుల పాటు అంటే పగలు రాత్రి తేడా లేకుండా జరిగింది. మొదట ఆయుధాలతో, తర్వాత రాళ్లతో, ఆపై వృక్షాలతో యుద్ధం చేశారు. చివరికి ఇద్దరు ఆయుధాలను వదిలేసి మల్ల యుద్ధం అంటే హ్యాండ్ టు హ్యాండ్ మొదలుపెట్టారు. ఇక జాంబవంతుల వారు త్రేతాయుగం నాటి వారు కాబట్టి చిరంజీవి మరియు అపారమైన బలశాలి. అంటే జాంబవంతుల వారికి మరణం ఉండదు, చిరంజీవి అండి. అయితే వృద్ధుడు అయినప్పటికీ కూడా అతని పిడిగుద్దుల బలం సామాన్యమైన కాదు, అంటే చాలా పవర్ఫుల్గా ఉంటారు. ఇక 28 రోజుల యుద్ధం తర్వాత జాంబవంతుడి శక్తి సన్నగిల్లడం మొదలైంది. తన పిడిగుద్దులకు చలించకుండా తనకంటే బలంగా పోరాడుతున్న వ్యక్తిని చూసి జాంబవంతుల వారికి అనుమానం కలుగుతుంది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు తప్ప తనను ఎవరు ఓడించలేరని జాంబవంతుల వారికి తెలుసు. అప్పుడు అతనికి అర్థమైంది తనతో పోరాడుతున్నది సాక్షాత్తు తన స్వామి అయిన శ్రీరామచంద్రమూర్తి అని. అంటే ద్వాపర యుగంలో రాముల వారే కృష్ణుడిగా అవతరించారని గ్రహించారండి. త్రేతాయుగంలో రావణ యుద్ధం ముగిశాక జాంబవంతుల వారు రాముడితో స్వామి మీతో మల్ల యుద్ధం చేయాలని ఉంది అని కోరుతారు. అప్పుడు రాముల వారు రాబోయే అవతారంలో అంటే ద్వాపర యుగంలో నీ కోరిక తీరుస్తాను అని మాట ఇస్తారు కూడా. ఆ కోరిక ఈ యుద్ధం ద్వారా తీరిందని చెప్పచ్చు. ఇకపోతే శ్రీకృష్ణ భగవంతుల వారి స్పర్శతో జాంబవంతుడి అలసట మొత్తం పోయింది. వెంటనే శ్రీకృష్ణ భగవంతుల వారి కాళ్ళపైన పడి క్షమించమని వేడుకున్నారు. శ్రీకృష్ణ భగవంతుల వారు జాంబవంతుడిని ఆశీర్వదించి తాను వచ్చిన పని అంటే మణి గురించి చెప్తారు. జాంబవంతుల వారు కూడా సంతోషంతో ఆ శమంతకమణిని శ్రీకృష్ణ భగవంతుల వారికి ఇచ్చి, అంతేకాకుండా తన కుమార్తె అయిన జాంబవతిని శ్రీకృష్ణ భగవంతుల వారికి ఇచ్చి వివాహం చేశారు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవంతుల వారు ఆ మణితో పాటు భార్య అయినటువంటి జాంబవతిని కూడా తీసుకొని ద్వారకా నగరానికి చేరుకుంటారు. సత్రాజిత్తుకు మణిని ఇచ్చి తనపై పడ్డ నిందను పోగొట్టుకున్నారు. ఇదే అండి స్టోరీ. అదంతా జరిగింది ఈ ప్రదేశంలోనే, ఈ పోర్బందర్లోని ఈ ప్రదేశంలోనే జరిగింది. అందుకే పోర్ అంటే బందర్ అని పేరు వచ్చింది, పోర్బందర్.
ఈ ప్రదేశానికి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్. మన ఛానల్ ఆధ్వర్యంలో నెక్స్ట్ మనం జరిపించబోయే పూజ వచ్చేసి 13వ పూజ, చండీ హోమం అండి. సాక్షాత్తు ఆ అమ్మవారు, ఆ దుర్గమ్మ వారికి మనం జరిపించే హోమం ఈ చండీ హోమం. అయితే ఈ చండీ హోమము శ్రీశైల క్షేత్ర పరిసరాల్లో జరుగుతుందండి. శ్రీశైల క్షేత్ర పరిసరాల్లో ఈ హోమం జరుగుతుంది. అయితే ఈ హోమం జరిపించుకున్న వాళ్ళకు రక్షలు, ఒక 4 రక్షలు, విభూది ప్రసాదం అయితే వస్తుంది, కుంకుమ కూడా వస్తుంది. అమ్మవారికి అర్చన చేసిన కుంకుమ వస్తుంది. ఇకపోతే ముఖ్యంగా చెప్తున్నాను, ఈ చండీ హోమం జరిపించుకోవడం వల్ల కలిగే అద్భుతాలు, కలిగే ప్రయోజనాలు ఏంటి అంటే, ముఖ్యంగా శత్రు బాధలు ఎవరైనా పడుతుంటే వాళ్ళకి శత్రు బాధలు తొలగిపోతాయి. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్లకు అమ్మవారే ఆర్థికంగా తోడు ఉంటారని చెప్తారు. మరొక విషయం ఏంటి అంటే, మామూలుగా దుష్ట ప్రయోగాలని, క్షుద్ర ప్రయోగాలని ఇలాంటివి ఉంటాయి కదా, తాంత్రిక విద్యలు మనపైన ప్రయోగించడం. చాలామంది మానసికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుంటారు. వాళ్ళకు కూడా ఉపశమనం ఉంటుందండి ఈ చండీ హోమం మీ పేర్లు గోత్రాలతో జరిపించుకోవడం వల్ల. అలాంటివేనా మీ పైన ఉంటే తొలగిపోతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయండి. 30వ తేదీ అంటే ఈ నెల 30వ తేదీ శుక్రవారం రోజున ఈ హోమం జరపబడుతుంది. 30వ తేదీ జనవరి నెల 2026. చాలా అద్భుతమైనటువంటి హోమం, ఎవరు మిస్ అవ్వద్దు. ఓకేనా? చాలా తక్కువ సమయం ఉందండి. వీలైనంత తొందరగా మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఇది మనం ఎవరికో అప్పగించట్లేదు, మన ఛానల్ ఆధ్వర్యంలోనే మనము పండితులను పెట్టి ఈ పూజ జరిపిస్తాము, ఈ హోమం జరిపిస్తాము. ఆ హోమం జరిగిన మీ పేరు గోత్రనామాలు చదివింది, పూజ మొత్తం కూడా నేను వీడియో రూపంలో మీ వాట్సాప్కి పెడతాను. మీ వాట్సాప్లోనే మీరు ఓపెన్ చేసి మీరు పూజ అంతా కూడా చూడవచ్చు. దాదాపు 3 గంటల సేపు ఉంటుంది హోమము, పూజ అంతా కలిపి. సో మొత్తం కూడా క్లియర్గా మీరే చూసుకోవచ్చు, మీ పేర్లు గోత్రనామాలు చదివేది కూడా. ఓకేనా? వెంటనే నమోదు చేసుకోండి. మీరు కాల్ చేయవలసిన నెంబర్ 7981961643, 7981961643. ఈ నెంబర్కు కాల్ చేసి మీ పేర్లు గోత్రనామాలు నమోదు చేసుకోండి. మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ ఆధ్వర్యంలోనేనండి ఈ హోమం జరిపించేది. ఓకేనా? వెంటనే నమోదు చేసుకోండి. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. హరి ఓం.